హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మల్లిక గారపాటి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. అందరూ వరలక్ష్మి వ్రతం బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఈ వీడియో నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం వీడియో అండి. షార్ట్‌గా అప్లోడ్ చేశాను. చూసేయండి. నేనెప్పుడు ఏ పూజ చేసుకున్నా నాకొచ్చినట్టుగా, నాకు తోచినట్టుగానే చేసుకుంటానండి. పూజ అయినా, ప్రసాదాలు చేసుకోవడం అయినా నాకొచ్చినట్టుగా చేసుకుంటాను. నేనిలా చేసుకోవాలి అనుకుంటే అలానే చేసుకుంటానండి. ఒకరు చెప్పినట్టుగా చేసుకోవడానికి అసలు ట్రై చేయను. ఎందుకంటే పూజ అనేది మనకొచ్చినట్టుగానే మనం చేసుకోవాలండి. అది కూడా మన మనస్ఫూర్తిగా మనం పూజ చేసుకోవాలి. అంతే ఒకరు చెప్పినట్టుగా చేసుకొని కన్‌ఫ్యూజ్ అయిపోయి అలా చేసుకోకూడదండి. మనకు వచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా మనం ఎంత చేసుకోవాలి, ఏం పెట్టుకోవాలి అనుకొని మనమే అనుకొని పెట్టుకోవాలండి. ఇలా అమ్మవారికి చీర, జాకెట్టు, తాంబూలం, ప్రసాదాలు, పళ్ళు సమర్పించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నేను 3 తోరాలు కట్టి అమ్మవారి దగ్గర పెట్టుకున్నానండి. ఒకటి అమ్మవారికి, ఒకటి నాకు, ఒకటి ముత్తైదుకని 3 కట్టుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు ఒక తోరం నా చేతికి కట్టుకొని అక్షింతలు తీసుకొని వరలక్ష్మీదేవి వ్రత కథని వింటున్నానండి. కథ విన్న తర్వాత మన చేతిలో ఉన్న అక్షింతలు అమ్మవారి దగ్గర వేసుకోవాలండి. వేసుకొని దండం పెట్టుకొని మళ్ళీ మనం అదే అక్షింతలు తీసుకొని మన తలపైన వేసుకోవాలండి. కథ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇలా హారతి ఇచ్చుకున్నానండి.
వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత ముత్తైదువులకి వాయనం ఇచ్చుకుంటాం కదండి, తాంబూలాలు. నేను 5 తాంబూలాలు ప్రిపేర్ చేసుకున్నాను. అందులో ఒకటి అమ్మవారికే పెట్టుకోవాలండి. ఇంకొకటి నేను బాగా ఇష్టంగా కొలుచుకునే నా దుర్గమ్మ తల్లికి పెట్టుకున్నాను తాంబూలం. మిగిలిన 3 పక్కన వాళ్ళు, తెలిసిన వాళ్ళని, ముత్తైదువులని పిలిచి వాళ్ళకి వాయనం ఇచ్చుకున్నానండి. ఈరోజు ఈ వరలక్ష్మీదేవి వ్రతం నేను ఇలా చేసుకున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వ్రతం కంప్లీట్ చేసుకున్న తర్వాత మై హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నానండి. నేను ఎప్పుడు ఏ పూజ చేసుకున్నా చాలా ఇష్టంగా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటాను.